ఓకే. ఇప్పుడు మనం 4.6 దగ్గర ఉన్నాం. సో ఇది సెక్స్ డిటర్మినేషన్ టాపిక్. సో ఈ టాపిక్లో మనం ఏం చదువుతామంటే ఫస్ట్ థింగ్ కొంచెం స్టోరీ స్టార్ట్ చేద్దాం. అంటే సెక్స్ డిటర్మినేషన్కి ఫస్ట్ ఏంటి బేసిక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందని కొంచెం చూద్దాం. ఓకే, మనం స్టోరీలోకి వెళ్తే ఇనిషియల్గా సైంటిస్టులు చాలా కన్ఫ్యూజ్గా ఉంది దేని విషయంలో అంటే సెక్స్ సంబంధించిన ఆర్గానిజం యొక్క సెక్స్ సంబంధించింది అంటే మెయిలా ఫీమేలా అనేది రీప్రొడక్షన్ టైంలో ఎలా కనుక్కుంటారు. సో అది వాళ్ళు అక్కడ ఇష్యూ వచ్చింది. సో ఫస్ట్ పూర్వకాలంలో సైంటిస్టులు అందరికీ ఒక కన్ఫ్యూషన్ వచ్చింది. ఒక రీప్రొడక్షన్ అయ్యేటప్పుడు అంటే సెక్స్ జరిగేటప్పుడు సారీ ప్రొడక్షన్ అదే గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకి ఆర్గానిజం అనేది ఏ ఫామ్ అవుతుంది, ఆ గ్యామెట్ మేల్ ఫామ్ అవుతుందో ఫీమేల్ ఫామ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో అంటే కన్ఫ్యూజ్గా ఉన్నారు, తెలియదు, బట్ దే డోంట్ హ్యావ్ ఐడియా ఏం చదువుతుంది. సో తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే కొన్నిసార్లు వాళ్ళు ఇన్సెక్ట్స్ మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక మైక్రోస్కోప్లో ఇన్సెక్ట్ యొక్క సెల్ని పెట్టి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళ సైంటిస్ట్లకి వాళ్ళకి ఏం అర్థమైందంటే ఒక క్రోమోజోమ్ అండ్ సెక్స్ ఈ రెండింటికి రిలేటెడ్గా ఏదో ఒకటి ఉంది ప్యాటర్న్ అని వాళ్ళు కనుక్కున్నారు. అంటే ఐ మీన్ టు సే దట్ వాళ్ళు మైక్రోస్కోప్లో చూసాక వాళ్ళకి అనిపించుండొచ్చు లైక్ ఒక క్రోమోజోమ్ కనిపించింది. ఆ క్రోమోజోమ్తో పాటు ఆ క్రోమోజోమ్కి సెక్స్కి ఏదో సంబంధం ఉంది. అంటే ఒక ఏదో ఒక క్రోమోజోమ్ ఉంటే ఆ క్రోమోజోమ్ సెక్స్కి కారణమవుతుంది. అంటే అది ఒక మేల్ని కాజ్ చేస్తుంది క్రోమోజోమ్, లేదా ఫీమేల్ని క్రాస్ చేస్తుంది, లేదా ఆ క్రోమోజోమ్ ఉంటే సెక్స్కి సంబంధించిన ఏదో చదువుతుంది. డైరెక్ట్గా కన్క్లూజన్ కాదు లైక్ ఈ క్రోమోజోమ్ ఉంటే ఈ సెక్స్ వస్తుంది, ఈ క్రోమోజోమ్ అలా కాదు. జస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు ఓకే దీనికి ఏదో రిలేషన్షిప్ ఉందని. తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్టడీస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక థియరీని తీసుకొచ్చారు, దాన్ని క్రోమోజోమల్ థియరీ. ఈ క్రోమోజోమల్ థియరీ ఏం చేస్తుందంటే సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే సెక్స్ అనేది క్రోమోజోమ్స్ బట్టి డిఫైన్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి సెక్స్ డిటర్మినేషన్ స్టార్ట్ అయ్యింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వకాలంలో పూర్వకాలంలో ఉన్న మన సైంటిస్ట్ అందరికీ సెక్స్ని ఎలా డిటర్మైన్ చేయాలి రిప్రొడక్షన్ టైంలో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఇన్సెక్ట్స్ మీద స్టడీ చేసినప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది లైక్ క్రోమోజోమ్స్ అనేవి సెక్స్కి కారణం అవ్వచ్చు. సో దాన్ని బట్టి మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియరీ రాస్తారు, దాని క్రోమోజోమల్ థియరీ. అది దాని ప్రకారం ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి సెక్స్ డిటర్మైన్ చేస్తాయి. సో అందుకే వాళ్ళు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అన్నారు. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే మీనింగ్ దట్ సెక్స్ డిసైడ్స్ బై స్పెసిఫిక్ క్రోమోజోమ్ నాట్ బై ఎన్విరాన్మెంటల్ ఛాన్స్. అంటే క్రోమోజోమల్ థియరీలో వారు ఏం చెప్పారంటే మామూలుగా సెక్స్ అనేది క్రోమోజోమ్ యొక్క స్పెసిఫిక్ క్రోమోజోమ్ యొక్క దాన్ని బట్టి డిటర్మైన్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ కాదు, ఛాన్స్ కాదు. అంటే మామూలుగా సెక్స్ అనేది ఏ క్రోమోజోమ్ అయితే ఉంటుందో ఆ స్పెసిఫిక్ క్రోమోజోమ్ వల్లనే సెక్స్ డిటర్మైన్ అవుతారంట. అంతకుముందు ఏమనుకున్నారంటే ఎన్విరాన్మెంట్ ఛాన్స్ అంటే ఒక అబ్బాయి పుట్టడానికి అది ఛాన్స్ అండి, వారు అబ్బాయి పుట్టవచ్చు అమ్మాయి పుట్టవచ్చు మనం చెప్పలేము, అది ఛాన్స్ అన్నట్టు. లేదా ఒక అబ్బాయి పుట్టడానికి ఈ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఒక అమ్మాయి పుట్టడానికి ఈ ఎన్విరాన్మెంట్, ఐ మీన్ అప్పట్లో ఉన్న వాళ్ళు అలా అనుకున్నారు. జస్ట్ థింక్ లైక్ దట్. బట్ ద థింగ్ ఇస్ కొద్ది రోజుల తర్వాత ఈ ఇన్సెక్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాక క్రోమోజోమ్స్ అనేది సెక్స్కి కారణం అవుతాయి కాబట్టి సో వాళ్ళు ఏం చెప్పారంటే స్పెసిఫిక్ క్రోమోజోమ్ సెక్స్కి డిసైడ్ చేస్తారని చెప్పారు. సో దిస్ ఇస్ వాట్ దే సెడ్. సో 1891లో సైంటిస్ట్ అనే ఒక అతను ఉన్నాడు. అతని పేరు వచ్చేసి సైంటిస్ట్ అనే అతను హెంకింగ్. ఓకే, అతను స్పమ్ ఫార్మేషన్ని చెక్ చేస్తున్నారు ఇన్సెక్ట్స్లో. ఓకేనా, స్పమ్ యొక్క ఫార్మేషన్ ఇన్సెక్ట్స్లో చెక్ చేస్తున్నారు 1891లో. అంటే ఇప్పటికీ 200 సంవత్సరాల ముందు ఆల్మోస్ట్. నో నో నాట్ 100, 120, 110, సంవాట్ 100 years ఏమో అనుకోండి. 100 ఏళ్ల క్రితం మీరు పాస్ట్లోకి వెళ్తే హెంకింగ్ అనే అతను తన ల్యాబ్లో కూర్చొని ఒక ఇన్సెక్ట్ని తీసుకొని పాపం ఆ ఇన్సెక్ట్ యొక్క స్పమ్ని తీసుకొని దాని యొక్క ఫార్మేషన్ని చదువుతూ ఉన్నారు. సో మనం 100 years తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏం చేశారంటే అతను ఒక స్ట్రెయిన్ స్ట్రక్చర్ని చూస్తారు. ఆ స్ట్రెయిన్ స్ట్రక్చర్ ఎందులో ఉందంటే న్యూక్లియస్లో ఉంది. సో 1891లో హెంకింగ్ అనే ఒక సైంటిస్ట్ ఇన్సెక్ట్ యొక్క సెల్స్లోకి వెళ్ళి స్పమ్ ఎలా ఫామ్ అవుతుందో చెక్ చేస్తున్నారు. అయితే అతనికి ఏం కనిపించిందంటే సడన్గా ఇన్సెక్ట్ యొక్క న్యూక్లియస్లో అంటే స్పమ్ సెల్స్ యొక్క న్యూక్లియస్లో ఒక స్ట్రక్చర్ కనిపించింది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉందంటే 50% ఆఫ్ సెల్స్ స్పమ్ సెల్స్లో ఉంది, మిగిలిన 50% సెల్స్లో లేవు. అంటే
ఒక ఇన్సెక్ట్ నుంచి 100 స్పమ్స్ వస్తే 100 స్పమ్స్లో 100 స్పమ్స్లో 50% స్పమ్స్లో ఒక స్ట్రక్చర్ ఉంది. ఓకేనా? ఆ స్ట్రక్చర్ని ఎక్స్ బాడీ అన్నారు. మిగిలిన 50% ఆఫ్ సెల్స్లో ఆ స్ట్రక్చర్ లేదు. సో అందుకే దానికి ఏం పేరు పెట్టలేదు. సో ఎక్స్ అని ఎందుకు పెట్టారంటే ఏదైతే 50% ఆఫ్ సెల్స్లో ఆ స్ట్రక్చర్ కనిపిస్తుందో ఆ స్ట్రక్చర్కి దాని ఫంక్షన్ మనకి తెలియదు. సో తెలియని దాన్ని అప్పల్లో ఉన్నవాళ్ళు ఇప్పల్లో ఉన్నవాళ్ళు ఎక్స్ అంటారు. ఎక్స్ అంటే మనం ఫైన్ చేస్తాం. సో అతను అప్పుడు అలా ఎక్స్ పెట్టేసి ఎందుకు వదిలేసిన అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు దాన్ని కనుక్కుంటారు. సో అలా అతను ఎక్స్ బాడీ అని పెట్టేసి దాని ఫంక్షన్ అతనికి తెలియదు కాబట్టి ఆయన పెట్టేసి వదిలేస్తారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సైంటిస్టులు ఏం చేశారంటే అతని వర్క్ని డిస్కవర్ చేస్తారు, రీడిస్కవర్ అనను ఆ యొక్క ప్రాసెస్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయడానికి ఇంకా డీప్గా స్టడీ చేశారు. సో అప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు అతను చెప్పిన ఎక్స్ బాడీ వచ్చేసి యాక్చువల్లీ ఒక క్రోమోజోమ్ అంట. సో అతను చూసింది ఒక స్ట్రెయిన్ స్ట్రక్చర్ ఒక స్పమ్ సెల్స్లో, అది వచ్చేసి ఒక క్రోమోజోమ్ విచ్ వీ నో యాజ్ ద ఎక్స్ క్రోమోజోమ్. అది ఆ క్రోమోజోమ్ వచ్చేసి మళ్ళీ ఆ క్రోమోజోమ్ యొక్క పేరేంటి? ఎక్స్ క్రోమోజోమ్. చూడండి, ఇక్కడ అతను పేరు పెట్టింది ఎక్స్ బాడీ, ఎందుకంటే అతనికి అది ఏం ఫంక్షన్ చేస్తో తెలియదు. సో అతను దానికి ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ బాడీ అని పెట్టేశారు. ఆ తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎక్స్ బాడీ అనేది ఒక క్రోమోజోమ్ అండి. ఆ క్రోమోజోమ్ యొక్క పేరు ఎక్స్ క్రోమోజోమ్. ఈసారి వాళ్ళు ఎక్స్ క్రోమోజోమ్ అని పేరు ఇచ్చేసారు, ఎందుకంటే ఎక్స్ క్రోమోజోమ్ అనేది సెక్స్ డిటర్మైనింగ్ క్రోమోజోమ్ అని అర్థం. సో ఇక్కడ ఎక్స్ అంటే దాని ఫంక్షన్ తెలిసిపోయింది, అది సెక్స్ డిటర్మైన్. కానీ ఇక్కడ ఎక్స్ బాడీ అంటే అక్కడ ఫంక్షన్ తెలియదు, అది వారు చెప్పారు. చూసారు ఇక్కడ స్పెసిఫిక్ టర్మినాలజీ ఎలా ఉంది అంటే మనకి తెలియకపోతే వారు ఎక్స్ బాడీ అని చెప్పారు, వారికి తెలిసాక ఈ ఎక్స్ వచ్చేసి క్రోమోజోమ్ అయింది. సో అందుకే ఎక్స్ క్రోమోజోమ్ అయింది. సో ఆ ఎక్స్ క్రోమోజోమ్ వచ్చేసి సెక్స్ డిటర్మైనింగ్ క్రోమోజోమ్ అని అర్థం. సో ఇలా మనము ఒక స్టోరీలోకి వెళ్దాం. ఈ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని ఇన్సెక్ట్స్లో, ఓకే, చాలా వరకు కొన్ని ఇన్సెక్ట్స్లో మనకు ఒక సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటో నేను చెప్తాను. మామూలుగా సెక్స్ డిటర్మినేషన్ అంటే ఎక్స్ఓ అనేది ఒకటి ఉంటుంది. ఇది దేంట్లో ఉంటుంది? ఇన్సెక్ట్స్లో ఉంటుంది. ఈ ఎక్స్ఓనే మనం సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అంటాం. ఈ ఎక్స్ఓ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక పని చెప్తాను. మీ దగ్గర కొన్ని ఫీమేల్స్ ఉన్నాయి, కొన్ని మేల్స్ ఉన్నాయి. ఫీమేల్స్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఫీమేల్ అంటారు. మేల్స్లో ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉందనుకోండి, ఇంకొక సెకండ్ క్రోమోజోమ్లో ఏదీ లేదు. మీకు అర్థమవుతుందా? మామూలుగా ఒక ఫీమేల్లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్లో ఒకటే క్రోమోజోమ్ ఉంటుంది, అది కూడా ఏంటి? ఎక్స్ క్రోమోజోమ్. సో ఇప్పుడు ఏంటి వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక సెక్స్ వస్తుంది. అంటే ఒకవేళ 2 ఎక్స్లు ఉంటే అయ్యో ఆ 2 ఎక్స్లు ఉంటే అది ఫీమేల్ అయిపోతుంది, ఒకటే ఉంటే అది మేల్ అవుతుంది. అందుకే వారు ఏమన్నారు? ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇన్సెక్ట్స్ లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ కాస్త సెక్స్ డిటర్మైనింగ్ క్రోమోజోమ్ అన్నారు. సో ఇదే వారు చెప్పాలనుకుంటున్నారు. సో ఎక్స్ ఎక్కడైనా ఉంటే అది సెక్స్ కారణమవుతుంది కాబట్టి అందుకే ఆ ఎక్స్ జీరో సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అన్నారు. సో సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ ఇన్సెక్ట్స్ దేని మీద బేస్ అయ్యండి? ఎక్స్ జీరో. సో 2 ఎక్స్లు ఉంటే అది ఫీమేల్, ఒక ఎక్స్ అంటే అది మేల్. సో తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తున్నారు, జస్ట్ అంటే క్యాజువల్గా ఎలా జరుగుతుంది అని. ఇప్పుడు మీ దగ్గర ఒక ఆల్ ఎక్సెల్స్ ఉన్నాయి, ఓకేనా? యూ హ్యావ్ ఆల్ ఎక్సెల్స్ ఫ్రమ్ ఎ ఫీమేల్ క్యారింగ్ 1 ఎక్స్ క్రోమోజోమ్. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఫీమేల్స్లో నుంచి ఎక్స్ వస్తాయి, ప్రతి ఎగ్లో 1 క్రోమోజోమ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫీమేల్స్ ఏవైతే ఎక్స్ ప్రొడ్యూస్ చేస్తాయో అన్ని ఎక్స్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఇప్పుడు ఫీమేల్ అయిపోయింది, ఇప్పుడు మనం మేల్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు మేల్లో 2 టైప్స్ ఆఫ్ స్పమ్స్ ఉంటాయి. అంటే మామూలుగా మేల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? స్పెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని స్పమ్స్ లో వచ్చేసి 2 రకాల స్పమ్స్ ఉంటాయి. ఒక స్పమ్ లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, ఇంకో స్పమ్ సెల్ లో ఏ సెక్స్ క్రోమోజోమ్ ఉండదు. ఇక్కడ ఏది ఉండదు, నో నో సెక్స్ క్రోమోజోమ్, అందుకే దీన్ని జీరో అన్నారు. సో ఇక్కడ ఏ క్రోమోజోమ్ ఉండదు కొన్ని స్పమ్స్ లో, కొన్ని స్పమ్స్ లో ఏదైనా కొన్ని స్పమ్స్ లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సో ఇలా మేల్ అనేది 2 రకాల సెల్స్ ప్రొడ్యూస్ చేస్తే ఫీమేల్ అనేది అన్ని ఎక్స్ లో ప్రతి దాంట్లో ఒక 1 ఎక్స్ క్రోమోజోమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని అంటే ఈ మేల్ ని ఫీమేల్ తో క్రాస్ చేస్తే మనకి ఏం జరుగుతుంది చూడండి. ఫీమేల్ లో ఎగ్ ఎగ్, మేల్ లో స్పమ్. అయితే ప్రతి ఒక్క ఎగ్ లో ఎక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, సో నో ఇష్యూ. కానీ మేల్లో వచ్చేసి మాత్రం ఇష్యూ ఉంది. ఎందుకు? మేల్లో ఒక దగ్గర ఎక్స్ స్పమ్ ఉండొచ్చు, ఇంకో దగ్గర జీరో స్పమ్ ఉండొచ్చు. సో ఒకవేళ
ఎగ్తో కలిస్తే ఎగ్లో ఉన్న ఎగ్స్ స్పమ్లో ఉన్న ఎగ్స్ కలిస్తే ఫీమేల్ అవుతుంది. అలానే స్పమ్లో ఒకవేళ ఒక స్పమ్లో 0 ఉంది, ఎగ్లో ఒక ఎగ్స్ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ నేను అన్నిట్లో అలానే ఉంటుంది. సో ఎగ్లో ఎగ్స్ ఉంటారు కాబట్టి స్పమ్లో ఏది లేదనుకోండి, అప్పుడు ఎగ్లో ఉన్న ఎగ్సే అది మేల్ అయిపోతుంది. అంటే ఒక స్పమ్ ఒక ఎగ్ కలిస్తే ఆ స్పమ్లో ఒకవేళ ఎగ్స్ ఉంటే ఎగ్లో కూడా ఎగ్సే ఉంటారు కాబట్టి అది ఫీమేల్ అయితే, అదే స్పమ్లో ఏది లేకపోతే ఎగ్లో ఉన్న ఎగ్స్ మాత్రమే ఉంటే అప్పుడు అది మేల్ అయితే. సో ఇదే ఈ సిస్టమే. సో ఇన్ దిస్ సిస్టమ్ స్పమ్ డిసైడ్ ద సెక్స్ ఆఫ్ ది క్రోమోజోమ్, సారీ సెక్స్ ఆఫ్ ది ఆఫ్స్ప్రింగ్. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేల్లో నుంచి ఏ క్రోమోజోమ్ అయితే వెళ్తారో, ఎక్స్పమ్ ఉన్న క్రోమోజోమ్ వెళ్తారో, లేకపోతే ఏ క్రోమోజోమ్ లేకుండా వెళ్తారో ఒకవేళ అది. సో మేల్ అనేది ఫీమేల్ని మేల్ని డిటర్మైన్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఎగ్లో చూస్తే మనకి ప్రతి ఎగ్లో ఖచ్చితంగా ఎగ్సే ఉంటాయి రెండిట్లలో. అన్ని ఎగ్స్ ఫీమేల్లో నుంచి వచ్చిన అన్ని ఎగ్స్ ఎక్స్ ఎక్సే ఉంటుంది. సో ఎగ్స్ అనేది ఎగ్ అనేది ప్రతి దాంట్లో ఎక్సే ఉంటుంది కాబట్టి అది ఏ మేల్తో ఏ స్పమ్తో కలిసినా ఎక్స్ అనేది ఒకటే ఇస్తుంది. దీంట్లో ఏం ఇష్యూ లేదు. బట్ మెయిల్లో వచ్చేసి ఖచ్చితంగా దానికి ఒక ఎక్స్ అని ఉంటుంది, దాంట్లో ఏదైనా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎక్స్ని దాంతో కలిసింది అనుకోండి అది ఫీమేల్ అయింది. ఒకవేళ ఎక్స్ లేని దాంతో కలిసింది అనుకోండి ఎగ్, అప్పుడు అది మేల్ అయింది. సో ఇక్కడ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏంటి? నీకు ఆ ఇన్సెక్ట్కి అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అనేది ఆ యొక్క స్పమ్ యొక్క దాని బేస్ మీద డిటర్మైన్ చేస్తుంది. సో స్పమ్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ది ఆక్స్ప్రింగ్. ఇది ది స్టోరీ. సో ఇలా మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే ఇన్సెక్ట్ ఒక చిన్న చీమ లాంటి ఒక ఇన్సెక్ట్ లో ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్సెక్ట్స్ అయిపోయినాయి. ఇన్సెక్ట్స్ లో ఇంకొక దాని గురించి చెప్తున్నారు. అంటే ఇంకో దాని గురించి అంటే ఫర్ సపోజ్ ఎక్స్వో సిస్టమ్ అనేది బేసిక్ గా దేనికి ఎగ్జాంపుల్ అంటే, ఎగ్జాంపుల్ ఇది దేంట్లో ఉందంటే గ్రాస్ ఓఫర్స్ గురించి చెప్పారు. సో ఎక్స్వో అనేది గ్రాస్ ఓఫర్ యొక్క ఎగ్జాంపుల్. ఇది కూడా ఇన్సెక్ట్ కదా ఓకేలా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మేల్స్ ఫీమేల్స్ డూ నాట్ హ్యావ్ 1 minute. ఓకే, ఎక్సో సిస్టంలో గ్రాసోఫర్స్లో ఉంటే మనకి మేల్స్ అండ్ ఫీమేల్స్ డూ నాట్ హ్యావ్ ద సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నారు. అంటే వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ మేల్స్ ఉన్నాయి కదా, అందులో 1X క్రోమోజోమ్ ఉంది అండ్ ఆటోజోమ్ ఉంది. అదే ఫీమేల్లో 2X క్రోమోజోమ్ ఉంది అండ్ ఆటోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫీమేల్లో 2X క్రోమోజోమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, మేల్లో 1X క్రోమోజోమ్ ఉంది. సో దీన్ని బట్టి ఏంటి, మేల్ ఫీమేల్లో టోటల్ క్రోమోజోమ్ నెంబర్ సేమ్ ఉన్నది. ఎందుకంటే మేల్లో ఒక క్రోమోజోమ్ తక్కువ ఉంది ఎక్స్ది, ఫీమేల్లో ఎక్కువ ఉంది. సో ఇదే వారు చెప్తున్న పాయింట్. సో దిస్ మేడ్ ద సైంటిస్ట్ రియలైజ్ దట్, దీనివల్ల సైంటిస్టులు ఏం అర్థం చేసుకున్నారంటే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్, దే డిసైడ్ ద జెండర్. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే ఎక్స్ లేదా వై ఈ రెండు క్రోమోజోమ్స్ సెక్స్ డిటర్మైన్ చేస్తాయి అని చెప్పారు. సో అదర్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్ ఆటోజోమ్, దే కంట్రోల్ ద బాడీ ఫీచర్స్ నాట్ సెక్స్. ఎందుకు ఎందుకు ఈ పాయింట్ వాడు ఎందుకు ఆటోజోమ్స్ చెప్పరు అన్నారంటే, ఫస్ట్ సపోజ్ మీరు చూడండి, మేల్లో ఒక ఎక్స్ ఉంది, ఫీమేల్లో 2 ఎక్స్లు ఉన్నాయి. కానీ మేల్లో ఆటోజోమ్స్ ఉన్నాయి, ఫీమేల్లో కూడా ఆటోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆటోజోమ్స్ మేల్లో ఎన్ని ఉన్నాయో ఫీమేల్లో కూడా అన్నీ ఉన్నాయి. బట్ మేల్లో ఉన్న 1X క్రోమోజోమ్ ఫీమేల్లో ఉన్న 2X క్రోమోజోమ్ వల్ల ఇది మేల్ అయింది, ఇది ఫీమేల్ అయింది. సో 1 క్రోమోజోమ్ వల్ల 1X క్రోమోజోమ్ వల్ల ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అయింది. సో దాన్ని బట్టి వాడు ఏం చెప్పారంటే ఎక్స్ అన్న వై అన్న, ఇక్కడ వైని ఎన్ని ఇంక్లూడ్ చేశారంటే మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. వై అంటే సేమ్ వై మనకు సంబంధించింది, కానీ ఇక్కడ వై రాశారు ఎక్స్ట్రాగా. ఓకే, సో ఎక్స్ అండ్ వై. ఫర్ సపోజ్ మీరు ఎక్స్ అండ్ ఎక్సే తీసుకోండి, ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి సెక్స్ ని డిటర్మైన్ చేస్తాయి. సో అందుకే వాటిని సెక్స్ క్రోమోజోమ్స్ అన్నారు. అదే జెండర్ ని డిసైడ్ చేస్తుంది. మిగతా ఈ ఆటోజోమ్స్ డిసైడ్ చేయవు, అది జస్ట్ బాడీ యొక్క కంట్రోల్ ఫీచర్స్, అవి సెక్స్ ని డిటర్మైన్ చేయవు. సో ఆటోజోమ్స్ గురించి పక్కకు వదిలేండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో, అంటే సారీ, ఇన్సెక్ట్ బాడీలో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒకటి సెక్స్ క్రోమోజోమ్, ఒకటి ఆటోజోమ్స్ అని అర్థం. సో గ్రాస్హోఫర్ ఈజ్ అ క్లాసికల్ ఎగ్జాంపుల్ దేనికి, ఎక్స్ఓ సిస్టమ్కి. ఫీమేల్లో XX ఉంటాయి, మేల్లో XO ఉంటాయి. బస్ ఇప్పుడు మనకి గ్రాస్ ఓవర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే కొన్ని లేటెస్ట్ స్టడీస్ తర్వాత దే ఫౌండ్ దట్ నాట్ ఆల్ ఆర్గానిజం షోస్ ద ఎక్స్ఓ ప్యాటర్న్. అంటే వీరు ఏం చెప్పాలని అనుకున్నారంటే, తర్వాత మిగతా ఆర్గానిజమ్స్ మీద స్టడీ చేశారు. అన్ని ఆర్గానిజం మీద ఎక్స్ఓ ప్యాటర్న్ అయితే ఉండదు, అంటే ప్రతి దాంట్లో ఎక్స్ఓ సిస్టమ్ మాత్రం ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనుషులని కానీ, ఫ్రూట్ ఫ్లైస్ కానీ,
ఫ్రూట్ ఫ్లైస్ మనుషులలో చూస్తే మనకి ఇంకో సిస్టమ్ ఉంటుంది, అదే XY సిస్టమ్. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మేల్లో ఫర్ సపోజ్ XY ఉంది అనుకోండి, ఆరు మేల్ అవుతారు. ఫీమేల్లో XX ఉంటే అది ఫీమేల్ అవుతారు. సో ఈ సిస్టంలో XY సిస్టంలో దీన్ని XY సిస్టమ్ అంటారు. ఎందుకు దీన్ని XY సిస్టమ్ అన్నారంటే మనకి మేల్ ఎక్స్ మేల్ మాత్రమే మనకి బేబీని డిటర్మైన్ చేస్తుంది, సేమ్ మన ఇన్సెక్ట్ లాగా. ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ ఉందనుకోండి, ఇది ఒక నార్మల్ సైజ్డ్. వై క్రోమోజోమ్ సారీ, అది ఇది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎక్స్ క్రోమోజోమ్ అనేది నార్మల్గా సైజ్ ఉంటుంది, దాని యొక్క సైజ్ నార్మల్గా ఉంటుంది. కానీ వై వచ్చేసి స్మాల్ ఉంటుంది, అది వచ్చేసి డిఫరెంట్ షేప్లో ఉంటుంది. వాడు జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో ఎక్స్ ఈజ్ ఇన్ నార్మల్ సైజ్ అండ్ వై విల్ బి హ్యావ్ స్మాల్ అండ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్ షేప్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ షేప్లో ఉంటుంది. So both male and females have the same total number of chromosomes, unlike the XO system. వీరేం చెప్పాలనుకుంటున్నారంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మేల్ తీసుకోండి, ఫీమేల్ తీసుకోండి. మేల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? సెక్సీ రెండు ఉన్నాయి. ఫీమేల్లో రెండు ఉన్నాయి, ఎక్స్ ఎక్స్. మేల్లో XY. సో ఇవి రెండు, ఇవి రెండు. సో ఈ రెండు తర్వాత ఆటోజోమ్స్. సో ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్ రెండు ఉన్నాయి, ఆటోజోమ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటి, టోటల్ క్రోమోజోమ్ నెంబర్ వచ్చేసి సిమిలర్గా ఉంది. అదే ఎక్స్ఓ సిస్టంలో లేదు. అదేవో చెప్పాలనుకుంటున్నారు. తర్వాత మనకి ఏం జరిగిందంటే స్టోరీలో ఎక్స్ఓ అండ్ XY సిస్టంలో ఒక్కటి మాత్రం కామన్ ఏంటంటే మేల్స్ మాత్రం టూ టైప్స్ ఆఫ్ స్పమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అందుకే మేల్స్ని హెటిరోగామెట్స్ అంటారు. ఫర్ సపోజ్ మేల్స్లో మీరు చూస్తే ఎక్స్ఓ, ఇది ఎక్స్ఓ సిస్టంలో మీరు చూస్తే స్పమ్ ఏం చేస్తుంది, దాని యొక్క స్పమ్లో ఐదర్ ఎక్స్ ఉంటుంది లేదా వితౌట్ ఎక్స్ జీరో ఉంటుంది. అలానే మనలో చూస్తే అంటే మనుషులలో చూస్తే ఇన్సెక్ట్స్ కాకుండా వాళ్ళలో XY ఉంటుంది, అది మేల్స్లో. ఆ మేల్స్ ఏం ప్రొడ్యూస్ చేసే స్పమ్, ఆ స్పమ్లో ఒకటి ఐదర్ ఎక్స్ అని ఉంటుంది లేదా వై అని ఉంటుంది. సో అందుకే మేల్స్ని అందుకే మేల్స్ని ఇన్సెక్ట్స్లో అయినా లేకపోతే మనిషిలో అయినా హెటిరోగామెటీ అంటారు. సో హెటిరో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేశారు అని అర్థం. ఫీమేల్స్లో మాత్రం ఫీమేల్స్లో మాత్రం రెండు సిస్టమ్స్లో మాత్రం సేమ్ టైప్ ఆఫ్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ప్రతి ఎగ్లో ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఉంటాయి. సో అగైన్ ద మేల్ స్పర్మ్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ అన్నారు. ఇది చాలాసార్లు చెప్తున్నారు. అంటే వాడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నీకు, అంటే ఐ మీన్ నెక్స్ట్ జనరేషన్లో అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అని డిటర్మైన్ చేయాలనుకుంటే అది మేల్ యొక్క స్పమ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అమ్మాయి యొక్క ఎగ్ మీద కాదు. సో వాళ్ళు అదే చెప్తున్నారు. దిస్ ఈస్ అ సింపుల్ థింగ్, మనం దీని నుంచి తెలుసుకునే పాయింట్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమ్ ఆర్గానిజమ్స్ లైక్ బర్డ్స్ కానీ రెప్టైల్స్ కానీ ఫిషెస్ కానీ వీటికి ఇంకో డిఫరెంట్ సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ ఉంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫీమేల్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, మనలా కాదు. ఇలా ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఫర్ సపోజ్ చూడండి, ZW సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ZW సిస్టంలో ఫీమేల్స్లో ZW ఉంటుంది, మేల్స్లో ZZ ఉంటుంది. ఇక్కడ ఫీమేల్ ఎలా ఉంది, హెట్రోజైగోట్, ఎందుకంటే Z ఒకటి W, రెండు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇది టూ టైప్స్ ఆఫ్ ఎగ్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఒకటి జెడ్తో ప్రొడ్యూస్ చేస్తారు లేదా డబ్ల్యూతో ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మేల్ అయితే అన్నిట్లో జెడ్ఏ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ ఫీమేల్స్ వచ్చేసి హెటిరోజైగోట్స్ అని అర్థం. సో ఇన్ బర్డ్స్లో చూస్తే ఎగ్ వచ్చేసి జెడ్ ఉంటుంది లేదా W ఉంటుంది, స్పమ్ వచ్చేసి ZZ. సో మనకి బర్డ్స్కి టోటల్ ఆపోజిట్ అని అర్థం. అన్నిట్లో అన్నిట్లో డిఫరెంట్ సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్స్ ఉంటాయి, సేమ్ ఉండవు. తర్వాత మనం క్వశ్చన్స్కి వెళ్దాం. క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ ఇదంతా కలిపితే ఇది జస్ట్ 4.6 సెక్స్ డిటర్మినేషన్. అంటే మీకు జస్ట్ 4.6లో ఉన్న పారాగ్రాఫ్స్ అన్నిటిని సింపుల్ వేలో క్లాసిఫై చేసి చెప్పింది. సో దీని నుంచి వచ్చిన మామూలుగా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అందులో ఒక రెండు మూడు క్వశ్చన్స్ చేద్దాం. సో ఫస్ట్ వీరి క్వశ్చన్ ఏమవుతుందంటే జస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూడమని అడుగుతున్నా, కరెక్ట్ స్టేట్మెంట్స్ జస్ట్. సో ఫర్ సపోజ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫీమేల్ హెట్రోగామెట్ ఈజ్ ఇన్. ఈ క్వశ్చన్ ఏదో మిస్ అయిందండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫీమేల్. ఓకే, ఈ క్వశ్చన్ మిస్ అయింది. ఇక్కడ విచ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు, విచ్ ఆర్ ద ఏ అని ఇచ్చి కట్ చేశారు. సో ఐ డోంట్ వాంట్ టు గో, ఇది క్వశ్చన్ కట్ అయింది. లెట్ టేక్ ద పాయింట్. లెట్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్లియర్గా మొత్తం పెట్టలేదు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. వెల్ సెకండ్ క్వశ్చన్లో మీరు చూస్తే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో మేల్ ఫ్రూట్
మేల్ ఫ్రూట్ ఫ్లై ఇదేంటి ఇన్సెక్ట్. ఇన్సెక్ట్స్లో మేల్ ఉందనుకోండి, మేల్ ఏం చేస్తుంది? హెటిరోగామెటిక్ అన్నారు. ఎస్, మేల్స్ హెటిరోగామెట్ కదా ఫ్రూట్స్ ఇన్సెక్ట్స్లో. సో అందుకే ఇది కరెక్ట్. డాసిఫెల్లా కానీ ఇన్సెక్ట్స్ కానీ అన్నిట్లో మేల్ వచ్చేసి XY ఉంటుంది. ఇది హెటిరోగామెటిక్ ప్రాపర్టీని చూపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఇన్ మేల్ గ్రాసోఫర్స్ 50% ఆఫ్ స్పమ్స్ హ్యావ్ నో సెక్స్ క్రోమోజోమ్. ఎస్, మేల్ గ్రాసోఫర్ కూడా ఇన్సెక్ట్స్ సంబంధించింది. ఇన్సెక్ట్స్లో మేల్ వచ్చేసి 50% స్పర్మ్స్ వచ్చేసి దాంట్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. మిగిలిన 50% వచ్చేసి దాంట్లో ఏ ఎక్స్ క్రోమోజోమ్ ఉండదు. సో దాని ప్రకారం చూస్తే ఆప్షన్ బి కూడా కరెక్టే. సో ఆప్షన్ సి చూద్దాం. ఇన్ డొమెస్టికేటెడ్ ఫ్లాస్ సెక్స్ ఆఫ్ ఎ ప్రోజనీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ స్పర్మ్స్ రాదర్ దెన్ ద ఎగ్ అన్నారు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే ఫ్లాస్, ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఫ్లౌస్ అనేది ఒక బర్డ్. ఓకేనా, బర్డ్స్. ఈ బర్డ్స్ గురించి ఏం చెప్తున్నా అంటే బర్డ్స్ యొక్క సెక్స్, బర్డ్స్ యొక్క పిల్లలలో సెక్ సెక్స్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్పమ్ మీద డిపెండ్ అవుతుంది, ఎగ్ మీద కాదు అని చెప్పారు. అయితే మామూలుగా బర్డ్స్లో ఏమవుతుందంటే ఫీమేలే డిటర్మినేషన్కి కారణం అవుతుంది. అంటే ఫీమేల్ నుంచి వచ్చిన ఎగ్గే ఏం పిల్లోడు పుడతారు అనేది చెప్పగలుగుతాం. ఐదర్ వాడు అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అని. సో ఎందుకంటే బర్డ్స్లో ఫీమేల్స్ వచ్చేసి హెట్రోగామెటిక్ కాబట్టి. తర్వాత human males have one of their sex chromosome much shorter than the other. వీరేం చెప్తున్నారంటే హ్యూమెన్ యొక్క మేల్స్లో మీరు చూస్తే ఒక హ్యూమెన్ యొక్క మేల్స్లో ఏముంటాయండి, మేల్లో ఏ సెక్స్ క్రోమోసోమ్స్ ఉంటాయి, వానికి XY. ఆ XYలో ఒకటంట షార్ట్గా ఉంటుందంట ఇంకో దాంతో కంపేర్ చేస్తే. అవును, ఎందుకంటే XYలో Y వచ్చేసి షార్ట్గా ఉంటుంది, X వచ్చేసి లార్జ్గా ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ నుంచి తీసేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? దే ఆర్ టేకెన్ డైరెక్ట్లీ. ఇక్కడ కూడా చెప్పారు లైక్ సో మేల్స్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ది క్రోమోసోమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ నుంచి వారు ఒక పాయింట్ తీసుకున్నారు, ఎక్సో సిస్టమ్ ఇక్కడ ఎస్. సో వై అనేది క్రోమోజోమ్ వచ్చేసి స్మాల్గా ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి డిఫరెంట్ ఇన్ షేప్గా ఉంటుంది. ఎక్స్ అనేది నార్మల్ ఇన్ సైజ్ ఉంటుంది. ఇదే దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి అంత పాయింట్లో పెట్టేశారు. దట్స్ ఇట్. సో ఎక్స్వై సిస్టంలో మేల్స్లో ఎక్స్ వచ్చేసి నార్మల్ సైజ్, వై వచ్చేసి స్మాల్ సైజ్ అండ్ డిఫరెంట్ ఇన్ షేప్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారంటే రాంగ్లీ మ్యాచ్డ్ దాని గురించి అడిగారు. సో రాంగ్లీ మ్యాచ్డ్ దాంట్లో స్టార్చ్ సింథసిస్ ఇన్ పీ, ఇది మల్టిపుల్ అలీస్ ఇన్కరెక్ట్. యాక్చువల్లీ వాడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే స్టార్చ్ సింథసిస్ అనేది పీ ప్లాంట్లో మల్టిపుల్ అల్లీస్ వల్ల అవుతుంది అన్నారు. ఇది ఇన్కరెక్ట్ మ్యాచ్. ఎందుకు? స్టార్చ్ సింథసిస్ ఇన్ పీ ఇన్వాల్వ్స్ సింగిల్ జీన్, నాట్ మల్టిపుల్ జీన్స్. జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సి పీ ప్లాంట్లో స్టార్చ్ సింథసిస్ అవ్వాలంటే దానికి సంబంధించి ఒక్కటే జీన్ ఉంటుంది. ఆ జీన్ ఒకవేళ మ్యూటెంట్ అయింది అనుకోండి, మీకు వ్రింకిల్ సీడ్స్ వస్తాయి. ఒకవేళ ఆ జీన్ అలానే ఉందనుకోండి, అప్పుడు మీకు రౌండ్ జీన్స్ వస్తాయి. సో రౌండ్ ఆర్ వ్రింకిల్డ్ ఈ సింగిల్ జీన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ రౌండ్ రానికి వ్రింకిల్ రానికి తేడా ఏంటంటే ఒకవేళ ఈ జీన్లో ఏమైనా మ్యూటేషన్ వస్తే స్టార్చ్ ప్రొడక్షన్లో కూడా ఇబ్బంది వస్తుంది. సో స్టార్చ్ ప్రొడక్షన్లో ఇబ్బంది వస్తే ఆ సీడ్ వ్రింకిల్డ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏ ప్రాబ్లమ్ లేదనుకోండి ఈ జీన్లో, అప్పుడు అది రౌండ్ అవుతుంది. అప్పుడు స్టార్చ్ ప్రొడక్షన్ కూడా క్లియర్గా ఉంటుంది. కానీ ఈ జీన్ వచ్చేసి సింగిల్ జీన్ మాత్రమే ఉంటుంది, మల్టిపుల్ జీన్స్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అలీసిస్ కాన్సెప్ట్ లైక్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ నాట్ హియర్ అన్నారు. సో ఇది కూడా రాంగ్ మ్యాచ్. తర్వాత ఎందుకు అలా చెప్పారంటే ఫస్ట్ సపోజ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ కోడోమినెంట్. ఎస్, ఇప్పుడు మీరు ఒక చూడండి, యాక్చువల్ ఆప్షన్ బి ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బిలో ఏం చెప్తున్నారంటే ఏబిఓ బ్లడ్ గ్రూప్ అనేది కోడోమినెంట్ అన్నారు. ఎస్, ఎందుకంటే ఏ బి ఒకవేళ ఒక పర్సన్లో ఏ బి అనేది జీన్స్ ఉన్నాయి అనుకోండి అతనికి, అప్పుడు అతని యొక్క బ్లడ్ కూడా ఏబి బ్లడ్ మాత్రమే ఉంటుంది. ఒకటి ఏ ఉందని లేదా బి ఉంది, రెండూ ఉంటాయి. సో అందుకే అది కోడోమినెంట్, రెండూ కనిపిస్తున్నాయి అతని బ్లడ్లో. తర్వాత ఎక్సో టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది గ్రాసోఫర్లో చూపిస్తారు అన్నారు. ఎస్, గ్రాసోఫర్ అనేది ఒక ఇన్సెక్ట్స్లో ఎక్సో సిస్టమ్ ఉంటుంది. సో అందుకే అది కరెక్ట్. తర్వాత టిహెచ్ మార్గన్ అనే అతను లింకేజ్ని కనుక్కున్నారు. ఎస్, ఆబ్వియస్గా టిహెచ్ మార్గన్ లింకేజ్ సంబంధించిన టాపిక్ని చెప్పారు.
దట్స్ ఇట్. సో అందుకే దాన్ని ఫాదర్ ఆఫ్ ఇది తీసుకోకండి, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్. కొన్ని బుక్లో ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ అనే దానికి వేరే అతని పేరు ఇచ్చారు. అదే మనకి సాఫ్ట్వేర్లో అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి వీరు వస్తున్నారు. సో ఇక్కడ ఈ పాయింట్ని మనం కన్సిడర్ చేసుకోవడం కన్నా మనం ఒక పాయింట్ని గుర్తుంచుకోవాల్సి ఉంటే చాలు. జస్ట్ టిహెచ్ మార్గన్ నుంచి మనకి లింకేజ్ కాన్సెప్ట్ వచ్చింది. ఈ లింకేజ్ని మనకి ఎక్స్పెరిమెంటల్గా అతని యొక్క స్టూడెంట్ చేస్తారు. అదే స్టూడో వన్ సంథింగ్. సో అది. సో ఇలా మీకు సెక్స్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ చెప్పాను. దాంట్లో ఉన్న టూ మేజర్ పాయింట్స్ చెప్పాను. ఒకటి సెక్స్ డిటర్మినేషన్లో ఫస్ట్ ఇన్సెక్ట్స్కి సంబంధించిన పాయింట్ చెప్పాను. ఇన్సెక్ట్లో మేల్స్ వచ్చేసి డిటర్మైన్ చేసే సెక్స్ 50% మేల్స్ వచ్చేసి ఎక్స్ ఉంటాయి, మిగిలిన 50% మేల్స్ యొక్క స్పమ్లో జీరో ఉంటుంది. ఈ ఎక్స్పో సిస్టమ్ అనేది ఇన్సెక్ట్స్ యొక్క సెక్స్ని డిటర్మైన్ చేస్తారు, ప్రోజన్ ఇది. అదే మీకు బర్డ్స్లో చూస్తే లేదు, అదే మీరు మ్యామల్స్లో చూస్తే మ్యామల్స్లో కూడా సేమ్ ప్రాపర్టీ. బట్ మ్యామల్స్లో ఏంటంటే క్రోమోజోమ్స్ నెంబర్ సిమిలర్గా ఉంటాయి, అంటే XY ఉంటుంది. అదే మీరు ఇన్సెక్ట్స్లో చూస్తే X0 ఉంటుంది. సో మ్యామల్స్కి దీనికి తేడా ఏంటంటే మేల్సే డిటర్మైన్ చేస్తాయి సెక్స్ని. ఎస్, మ్యామల్స్లో మేల్స్నే డిటర్మైన్ చేస్తే సెక్స్ని. బట్ మా మ్యామల్స్కి ఇన్సెక్ట్స్కి తేడా ఏంటంటే మ్యామల్స్లోనేమో క్రోమోజోమ్ నెంబర్ సేమ్గా ఉంటుంది. బట్ ఇన్సెక్ట్స్లోనేమో క్రోమోజోమ్ నెంబర్ సిమిలర్గా ఉంటుంది. మేల్స్లో తక్కువ ఉంటుంది, ఫీమేల్లో ఎక్కువ ఉంటుంది. బర్డ్స్లో అయితే వైసా వర్సా. దేంట్లో వైసా వర్సా అంటే ఇందులో ఫీమేల్స్ వచ్చేసి హెట్రోగామెటిక్, మేల్స్ వచ్చేసి హోమోగామెటిక్. అంటే ఇక్కడ ఫీమేల్సే సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. ఇందులో కూడా మీరు చూడండి, ఫీమేల్స్ అండ్ మేల్స్లో కూడా క్రోమోజోమ్ నెంబర్ సిమిలర్గా ఉంది. సో మ్యామల్స్ అండ్ బర్డ్స్లో క్రోమోజోమ్ నెంబర్ సిమిలర్గా ఉంది. బట్ సెక్స్ డిటర్మినేషన్ వచ్చేసి మ్యామల్స్లోనేమో మేల్, బర్డ్స్లోనేమో ఫీమేల్. అండ్ సెకండ్ థింగ్, ఇన్సెక్ట్స్ వరకు చూస్తే మేము మీకు మేల్సే డిటర్మైన్ చేస్తాయి సెక్స్ని, బట్ క్రోమోజోమ్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం మన మ్యామల్స్తో కంపేర్ చేస్తాం. బస్, ఇంతకు మించి ఈ టాపిక్లో ఇంకేమీ రాడు. ఒకవేళ వస్తే జస్ట్ టాపిక్ సర్ఫేస్ పైన చూడండి, అంటే ఇది ఒక స్టోరీలా అర్థం చేసుకోండి. సైంటిస్టుల యొక్క కన్ఫ్యూజన్ నుంచి మనకి లాస్ట్కి ఒక క్రోమోజోమ్ నుంచి సెక్స్ డిటర్మినేషన్ వరకు మనం వెళ్ళిపోయాం.